Okay. Okay. You'll pay in the morning? Okay. You'll pay in the morning? Okay, fine. Okay. అమ్మాయి నంబర్ ఇచ్చి పొద్దున్న పే చేస్తానండి 230 రూపీస్. తాగేసింది. ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ ఆర్ నెగోషియేట్. ఓకే చెప్పేసి వచ్చేసాను. మార్నింగ్ కాల్ చేసి అడుగుదాం. ఫస్ట్ టైము ఒక అమ్మాయి మన దగ్గర అంటే బైక్ ట్యాక్సీలో అప్పు పెట్టడం. అమ్మాయిని డ్రాప్ చేసిన తర్వాత 5.5 కిలోమీటర్స్ కమ్మనల్లికి వచ్చారనమాట. ఎందుకంటే ఇదే హై డిమాండ్ ఏరియా కాబట్టి. సో మనకు ఇమీడియట్గా ఒక ఆర్డర్ అయితే వచ్చింది. అది కూడా 120కి రాత్రి ఒక అమ్మాయి దొమ్లూరు వెళ్ళడానికి, ఇక్కడ నుంచి 11 కిలోమీటర్స్ 13 కిలోమీటర్స్ అక్కడికి వెళ్ళడానికి బైక్ ట్యాక్సీ బుక్ చేసుకుంది. సో లెట్స్ పికప్ ద కస్టమర్. ఆల్మోస్ట్ కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చాను. ఇక్కడ నుంచి అనుకుంటా ఇదేదో హోటల్. కస్టమర్ వచ్చేసింది. Here. Yeah, helmet. Okay. 12 kilometers, 22 minutes పడుతుంది అంతే. $155. Number? 9900. Thank you. టైం 2:30 అవుతుంది. ఎంజీ రోడ్ సైడ్ వచ్చాను. ఆర్డర్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి కానీ నేనే యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఆ ఏరియాస్కి వెళ్తే మళ్ళీ ఆర్డర్స్ రావేమో అని మెయిన్ రోడ్ అంటే మెయిన్ సిటీ సెంటర్ ఎంజీ రోడ్కి అయితే వచ్చాను. రెగ్యులర్గా ఇక్కడైతే మనకు టీ దొరుకుతుంది, బాగుంటుంది. టీ తాగేసి రైడ్స్ కంటిన్యూ చేద్దాం. టైము 3:36. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి అసలు రైడ్సే లేవు. 2 to 3, 4 వరకు ఇట్లే ఉంటుంది. 3:30కి అమ్మాయిలు, సౌత్ ఆఫ్రికన్ అమ్మాయిలు. ఎంజీ రోడ్లో ఉన్నాము. హై డిమాండ్ ఏరియాస్ కూడా ఏం లేవు. కొంచెం రెస్ట్ తీసుకుందామంటే ఎక్కడ ఆగాలో తెలియట్లేదు. ఎక్కడ ఆగినా కూడా తలనొప్పి ఈ ఎంజీ రోడ్లో. ఎంజీ రోడ్ నుంచి బ్రిగేడ్ రోడ్లోకి ఇటు వచ్చినా అసలు మన ఇండియన్ ఫ్లాగ్ ఎంత బాగా రెప్పరెప్పలాడిపోతుంది చూడండి. జై హింద్. 4 o'clock ఎగ్జాక్ట్లీ జేపీ నగర్కి వచ్చేసింది అనమాట ఒక ఆర్డరు ఎంజీ రోడ్ నుంచి బీటీఎంకి. యాక్చువల్గా అక్కడ నుంచి ఇక్కడ జేపీ నగర్కి వస్తే ఇక్కడ చూడండి అర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఎంతమంది క్యూ ఉందో.
ఇలా ఉంది. నాకు ఆకలి వేస్తుంది కానీ ఇప్పుడు తింటే ఇంకా చేయలేను, నిద్ర వచ్చేస్తుంది. ఆర్డర్ కూడా రెడీగా ఉందన్నమాట సిల్క్ బోర్డ్కి జేపీ నగర్ నుంచి. సో లెట్స్ గో అండ్ పికప్ ద కస్టమర్. ఇప్పుడు 4 o'clock ఈ టైంలో తింటే ఇంకా రైడ్ స్టాప్ చేసి ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది, అందుకనే తింటలేదు. కస్టమర్ క్యాన్సిల్డ్. జస్ట్ టర్న్ చేసుకున్నాను అనమాట టిఫిన్ బండి చూపిద్దామని. అంత లోపలే నేను ఎక్కడే ఉన్నాను అనుకొని క్యాన్సిల్ చేశాడు అనమాట. వెరీ గుడ్. 7 o'clock అయింది. ఫుల్ మంచుతో ఉంది. ఇక్కడంతా ఫోటో షూట్స్ జరుగుతున్నాయి అనమాట వెనకంతా బ్రిగేడ్ రోడ్లో. తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, ఇలా గొంతు వణికింది పిలుపు నీయనా ప్రభు. సో ఫ్రైడే నైట్ మొత్తం చేస్తే ఎంత సంపాదించాం. యాక్చువల్గా థర్స్డే కూడా ఒక 2 రైడ్స్ చేశాను అనమాట, చిన్న రైడ్స్, ఒక 100 ఏమో వచ్చింది. అలాగే ఈ సాటర్డే ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి మొత్తం ఎన్ని అవర్స్ చేశానంటే 14 hours 54 minutes, ఆల్మోస్ట్ 15 hours చేశాను. ఒక్కొక్క వీక్ ఒకలా ఉంటుంది. పోయిన వీక్ మనకు 1800 అలా వచ్చిందన్నమాట 14 hours చేస్తే. కానీ ఇప్పుడు ఈ వీక్ వచ్చేసి 15 hours చేసినా కూడా ఒక 1614 వచ్చింది. దాంట్లో ఒక 500 పెట్రోల్ తీసిస్తే ఓన్లీ 1100 ప్రాఫిట్. అది కాక ఈరోజు ఏంటంటే చలి ఎక్కువ ఉంది. రైడ్స్ మధ్యలో కొన్ని రైడ్స్ యాక్సెప్ట్ చేయకోకుండా ఓన్లీ సెలెక్టివ్ ఏరియాస్కి మాత్రమే డ్రాప్ చేసుకుంటా అలా టైం కిల్ చేశానమాట. సో టైం పట్టించుకోకుంటే ఈరోజు ఫ్రైడే నైట్ మొత్తం అంతా చేసుకొని పెట్రోల్ అంతా తీసేసిన ఒక 1100 సంపాదించినట్టు ఈరోజు. సో ఆ అమ్మాయి మరి అమౌంట్ నాకు వేసిందా లేదా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా ఇంతవరకు వేయలేదు. సో ఈరోజు ఏమైనా వేస్తే నెక్స్ట్ వీడియోలో అది చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.